ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ జాగ్రఫీలోని టాపిక్ అనేది మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో ఇండియన్ జాగ్రఫీలో టాపిక్ అనేది కంటిన్యూ చేసే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకే, సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ క్లాస్లో మనం భారత జల సరిహద్దులు అలాగే భారత తీరరేఖ గురించి అని చెప్పుకున్నాం కదా. సో ఈరోజు వచ్చేసి భారతదేశము దీవులు గురించి అయితే చెప్పుకుందాం, ఇండియా ఐలాండ్స్. ఓకే, ఇక్కడ ఎస్ఎస్ ఐలాండ్ అని చదువుతాము. ఓకే, నాలుగు వైపులా నీటి చేత ఆవరించబడి ఉన్న భూమిని దీవి అంటారు. ఓకే, నాలుగు వైపులా నీటితో ఆవరించబడి ఉండే భూమిని దీవి అంటాం అనమాట. బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంలో 572 ద్వీపాలు, అరేబియా సముద్రంలోని లక్షద్వీప సముదాయంలో దాదాపుగా 36 ద్వీపాలు కలవు. ఓకే, ఇక్కడ ఇచ్చారు ఎలా తీసుకున్నారు అని అంటే యాజ్ పర్ ఎన్సీఆర్టీ 11th క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి తీసుకున్నారంట. సో ఇక్కడ నోట్ అని ఇచ్చారు. కేంద్ర హోంశాఖ యొక్క 2020-21 రిపోర్ట్ ప్రకారం దేశంలోని మొత్తం దీవుల సంఖ్య 1382. సో ఇక్కడ కేంద్ర హోంశాఖ లెక్కల ప్రకారం ఏంటంటే మొత్తం దీవులు 1382. అదే ఎన్సీఆర్టీ ప్రకారము అయితే మనకి అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంలో 572 ద్వీపాలు, అరేబియా సముద్రంలోని లక్షద్వీప సముదాయంలోని 36 ద్వీపాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ దీవులు రకాలు, టైప్స్ ఆఫ్ ఐలాండ్స్. సో ఫస్ట్ ఏంటి, ఖండ సంబంధ దీవులు. ఓకే, కాంటినెంటల్ ఐలాండ్స్. సాధారణంగా భూమిపై ఉన్న అన్ని ఖండాలు నిజానికి దీవులే, అయితే ఖండాల కన్నా విస్తీర్ణంలో చాలా తక్కువగా ఉండి చుట్టూ నీరు ఉన్న ప్రాంతాలు లేదా భూభాగాలను దీవులు అంటారు. అందువలన ఆస్ట్రేలియాని దీవిగా భావించరు, ఒక ఖండంగానే భావిస్తాము. ఓకే, నెక్స్ట్ అయితే వేల సంవత్సరాల క్రితము భూమిపై తక్కువ ఉష్ణోగ్రత వల్ల నీరు మంచు రూపంలో ఉండి సముద్ర మట్టాలు చాలా తక్కువ స్థాయిలో ఉండేవి. భూతాపము లేదా గ్లోబల్ వార్మింగ్ వలన భూమిపై మంచు కరగడంతో సముద్ర మట్టం పెరిగి ఖండాంతర అంచులలో భూభాగాల చుట్టూ నీరు చేరి దీవులు ఏర్పడ్డాయి. వీటినే ఖండ సంబంధ దీవులు అంటారు. ఖండాల చలనం వలన కూడా ఖండాల నుండి భూభాగాలు విడిపోయి ఈ దీవులుగా ఏర్పడతాయి. ఓకే, సో వీటికి ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చారంటే గ్రీన్లాండ్ అంట, ప్రపంచంలోనే అతిపెద్ద దీవి. న్యూ గినియా దీవి, ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దీవి. ఫస్ట్ గ్రీన్లాండ్ దీవి ప్రపంచంలోనే అతిపెద్ద దీవి. న్యూ గినియా దీవి ప్రపంచంలో 2వ అతిపెద్ద దీవి. బోర్నియా, జావా, సుమత్రా ఇవి ఇండోనేషియాకు చెందిన దీవులు. బోర్నియా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దీవి. ఈ 3 దేశాలు పంచుకోబడిన దీవి. బోర్నియాని 3 దేశాలు పంచుకుంటున్నాయట. ఏ దేశాలు? ఇండోనేషియా, మలేషియా, బ్రూనై ఈ దేశాలు పంచుకుంటున్నాయి. నెక్స్ట్ గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్. నెక్స్ట్ సముద్ర సంబంధ దీవులు. ఓకే, సముద్ర గర్భంలోని భూతలం నుండి అగ్నిపర్వత పేలుళ్ల వలన లావా బయటకు వచ్చి గట్టిపడి సముద్ర ఉపరితలంను చీల్చుకొని బయటకు రావడంతో సముద్ర సంబంధ దీవులు లేదా అగ్నిపర్వత దీవులు ఏర్పడతాయి. ఉదాహరణకి ఏంటంటే హవాయి దీవులు యుఎస్ఏలో, అమెరికాలో ఉన్నవి. అలాగే ఐస్లాండ్ అంటే ఏంటంటే ప్రపంచంలోనే అతి పెద్ద అగ్నిపర్వత దీవి విస్తీర్ణం పరంగా. ఓకే, ఐస్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వత దీవి అనమాట. నెక్స్ట్ ఉష్ణమండల ప్రాంత దీవులు లేదా పగడపు దీవులు. సముద్రాలలో కోటాను కోట్ల కొలది గుంపులుగా నివసించే చిన్న జీవులు ప్రవాలాలు, కొరల్స్. ఓకే, ప్రవాలాలు. వీటి మెత్తటి శరీరంను శత్రువుల బారి నుండి కాపాడుకుంటకు కాల్షియం కార్బనేట్, ఓకే సున్నప్రాయి, కాల్షియం కార్బనేట్ లేదా లైమ్ స్టోన్ను, అంటే సున్నప్రాయి కాల్షియం కార్బనేట్ని లైమ్ స్టోన్ అని అంటాం. సో స్రవించగా వాటి శరీరం చుట్టూ గట్టి కర్పరాలు ఏర్పడతాయి. కోట్ల కొలది గుంపులుగా నివసించడం వలన చనిపోయిన తర్వాత వాటి కర్పరాలు కూడా గుంపులుగా పోగుపడి గట్టి నిర్మాణాలు ఏర్పడతాయి. వీటినే ప్రవాల భిత్తికలు అంటారు. ఏంటంటారు? ప్రవాల భిత్తికలు అంటే అవి ఏవైతే ఉన్నాయి కదా, జీవులు ఉంటాయి కదా, అవి చనిపోయినప్పుడు వాటి శరీరం నుండే కాల్షియం కార్బనేట్ పొర ఉన్నది కదా, అదంతా గుట్లుగా అయిపోవడం వల్ల గట్టిగా తయారైపోతుంది అనమాట. సో ఆ తయారైపోయి గట్టిపడి గట్టి నిర్మాణాలుగా ఏర్పడతాయంట. వీటినే ప్రవాల భిత్తికలు అంటారంట. ఈ ప్రవాల భిత్తికలు కాలక్రమేణా ప్రవాలాల వల్ల ఎత్తు పెరిగి సముద్రం ఉపరితలంను చేరుకొని దీవులుగా మారుతాయి. ఓకే, వీటినే పగడపు దీవులు అంటారు. ఈ ప్రవాల భిత్తికలు కాలక్రమేణా ప్రవాలాల వల్ల ఎత్తు పెరిగి, అంటే అలాగా చనిపోయినవన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చేసి అలా ఎత్తు పెరుగుతాయి కదా. సో దానివల్ల ఏంటి, సముద్రం మీదకి అలా ఎత్తు పెరుగుతున్న కొద్దీ మీదకి వచ్చేస్తాయి కదా. సో దానివల్ల ఏంటంటే
ఒక ఒక గుట్టగా ఏర్పడతాయి కదా, సో దీవులుగా మారుతాయి అన్నమాట. వీటిని పగడపు దీవులు అంటారు. ఉంగరం ఆకారంలో ఏర్పడే పగడపు దీవులను ఆటోల్ అంటారు. ఉంగరం ఆకారంలో ఏర్పడిన పగడపు దీవులను ఆటోల్ అంటారంట. పగడపు దీవులకు ఉదాహరణలు ఏంటంటే లక్షద్వీపులు, ఇది భారత్లో ఉంది. మాల్దీవులు, ఫిజీ దీవులు, టోంగో, నౌరు దీవులు అనమాట. ఓకే. సో డిడ్ యూ నో అని చెప్పేసి ఇచ్చారు. ప్రపంచంలోనే అతి పొడవైన పెద్ద ప్రవాల భిత్తిక ఏంటంటే గ్రేట్ బారియర్ రీఫ్, 2300 కిలోమీటర్ల పొడవంటది. గ్రేట్ బారియర్ రీఫ్ ఇది అతి పెద్ద ప్రవాల భిత్తిక. నెక్స్ట్, తూర్పు ఆస్ట్రేలియాలోని ఈశాన్య దిక్కున క్వీన్స్లాండ్ దగ్గర గల కోరల్ సముద్రంలో ఇది ఏర్పడిందట. గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఎక్కడ ఏర్పడింది? క్వీన్స్లాండ్ దగ్గర గల కోరల్ సముద్రంలో. దీని ఎత్తు 2300 కిలోమీటర్లు. నెక్స్ట్, ప్రవాలాలు నివసించే ప్రాంతాలు లేదా కావాల్సిన పరిస్థితులు. అవి ఏర్పడాలంటే కావాల్సిన పరిస్థితులు ఏంటి, అవి ఎక్కడ నివసిస్తాయి? సగటు సముద్ర ఉపరితలాల జలాల ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉండాలి. ఇది కేవలము ఉష్ణమండల సముద్రాల్లో మాత్రమే సాధ్యము. సముద్రం తాలూకా లోతు తక్కువగా ఉండాలి. సాధారణంగా లోతు 200 మీటర్ల కన్నా తక్కువ ఉండాలి. సూర్యరశ్మి లభ్యత ఉంటుంది. సముద్ర లవణీయత మధ్యస్థంగా ఉండాలి. నెక్స్ట్, పర్వతోద్భవ ద్వీపాలు. ముడత పర్వతాల నిర్మాణ ప్రక్రియలో భాగంగా సముద్ర భాగంలో విస్తరించినప్పుడు ఇలాంటి ద్వీప తోరణాలు ఏర్పడతాయి. ఇప్పుడు ముడత పర్వతాల నిర్మాణ ప్రక్రియలో భాగంగా సముద్రం భాగంలో విస్తరించినప్పుడు ఇలాంటి ద్వీప తోరణాలు ఏర్పడతాయంట. ఎగ్జాంపుల్ ఏంటి? ఇండోనేషియా ద్వీపాలు, జపాన్ ద్వీపాలు, అండమాన్ నికోబార్ ద్వీపాలు మొదలైనవి. గొలుసు రూపంలో ఏర్పడే దీవుల సముదాయాలను ఆర్చిపెలాగో. గొలుసు రూపంలో ఏర్పడే దీవుల సముదాయాలని ఆర్చిపెలాగో అంటే ఇది గ్రీకు పదం అంట. ఆర్చిపెలాగో అన్నది అని అంటారంట. ప్రపంచంలో అతిపెద్ద ఆర్చిపెలాగో అంటే ఇండోనేషియా అంట. 13,500 దీవులనే ఉన్నాయి. మనకి ఇండోనేషియా అంటే సుమిత్రా దీవులు అనేది మనకి తరచుగా మనకి పదం అనేది వస్తుంది. కానీ ఇండోనేషియాలో మొత్తం 13,500 దీవులు ఉన్నాయంట. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్చిపెలాగో ద్వీపతోరణాన్ని అంటారు. నెక్స్ట్, అండమాన్ నికోబార్ దీవులు. సో అండమాన్ నికోబార్ దీవుల గురించి మనం నేర్చుకుందాం. మయన్మార్లో గల అరకన్ యోమా పర్వతాల యొక్క దక్షిణ కొనసాగింపుగా బంగాళాఖాతంలో ఏర్పడిన ద్వీప సముదాయాలే అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ ద్వీపాలు. ఈ ద్వీపాలలో బారెన్, నార్కొండం అగ్నిపర్వతాలతో పాటు భారతాంగ్ అనే బురదను ప్రస్రవించే అగ్నిపర్వతం కూడా ఉంది. సో యాక్చువల్గా మనకు అగ్నిపర్వతంలో లావా వస్తుంది కదా, సో ఈ అగ్నిపర్వతంకి వచ్చేసరికి ఆ బురదను స్రవించే భారతాంగ్ అంట. ఇది బురదను స్రవిస్తుందంట. అంటే బయటకి రిలీజ్ చేసేటప్పుడు బురద వస్తుందన్నమాట. ఈ ద్వీపాలు వేల సంవత్సరాలుగా పురాతన తెగ ప్రజల ఆవాసంగా కూడా కలవు. అండమాన్ నికోబార్ దీవుల్లోని మొత్తం దీవుల సంఖ్య సుమారుగా 572. అండమాన్ నికోబార్ దీవుల మొత్తం విస్తీర్ణం 8,249 చదరపు కిలోమీటర్లు. మొత్తం ద్వీపాలలో 38 ద్వీపాలు మానవ నివాసయోగ్యంగా ఉన్నాయి. ఇందులోని 38 ద్వీపాలు మానవుడు ఉండడానికి వీలుగా ఉన్నాయంట. అంటే 572లోనే 38 ద్వీపాలు మానవుడు ఉండొచ్చు. అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతంలో మరియు అండమాన్ సముద్రం కలుసుకునే ప్రాంతంలోనే ఉన్నాయి. ఇవి భారతదేశ అతిపెద్ద ద్వీప సముదాయము ఆర్చిపెలాగో అంటారు. ద్వీప సముదాయాన్ని ఆర్చిపెలాగో అంటారు కదా, అలాగనమాట. సో దీని తాలూకా ఉనికి ఏంటి? 6 డిగ్రీల 45 నిమిషాల నుంచి 14 ఉత్తర అక్షాంశాల వరకు, 92 డిగ్రీల నుంచి 94 డిగ్రీల 15 నిమిషాలు తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నాయంట. ఇవి శాండ్ స్టోన్, లైమ్ స్టోన్, షీల్డ్ శిలలతో విస్తరించి ఉన్నాయి. ఇవి సరళాకృతిలో లేదా కొద్దిగా అర్ధచంద్రాకృతిలో విస్తరించి ఉన్నాయి అండమాన్ నికోబార్ దీవులు. సో ఫ్యాక్ట్ షీట్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఈజీగా మనకు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా. అతిపెద్ద దీవి మధ్య అండమాన్, అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో అతిపెద్ద దీవి మధ్య అండమాన్ 1523 చదరపు కిలోమీటర్లు. అతి చిన్న దీవి కర్లు దీవి, ఇది 0.352 చదరపు కిలోమీటర్లు. అలాగే రాస్ దీవి. అత్యంత ఉత్తరాన ఉన్న దీవి ప్రపారిస్ దీవి. అత్యంత దక్షిణాన ఉన్న దీవి గ్రేట్ నికోబార్. గుర్తుపెట్టుకోండి, అత్యంత దక్షిణాన ఉన్న దీవి గ్రేట్ నికోబార్ దీవి. అధికార భాషలు హిందీ, ఆంగ్లం. వీరిలో అధిక శాతం మంది బెంగాలీ కూడా మాట్లాడతారంట. హిందీ, ఆంగ్లం అనేది ఎక్కువ, బట్ ఎక్కువ మంది బెంగాలీ కూడా మాట్లాడతారు. అధికంగా మాట్లాడే భాష బెంగాలీ. అధికార పక్షి వుడ్ పిజియన్ పావురం అనమాట. నెక్స్ట్, అధికారిక జంతువు జూగ్యాంగ్, అంటే సముద్రపు ఆవు, సీకావ్ అంట. ఇది సముద్ర క్షీరదము, అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటుందంట. అంటే వీటి జాతి అనేది తగ్గిపోతుంది అనేసి.
అధికార వృక్షము అండమాన్ పాడక్. ఓకే, అండమాన్ పాడక్. సున్నపురాయి దీవులు అండర్సన్ దీవి, ఇంటర్వ్యూ దీవట. ఈ రెండు కూడా సున్నపురాయి దీవులు. ముఖ్యమైన పంటలు వరి, కొబ్బరి. రక్షిత ప్రాంతాలు 9 నేషనల్ పార్కులు, 96 వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, 1 బయోస్పియర్ రిజర్వ్. ఓకే, రక్షిత ప్రాంతాలు. అండమాన్ నికోబార్ దీవులను 2 రకాలుగా విభజించవచ్చును. 1 అండమాన్ దీవులు, అలాగే నికోబార్ దీవులు. ఓకే, సో ఇక్కడ చూడండి అండమాన్ దీవుల గురించి అని ఇప్పుడు మనం చూసుకోవాలి. సో అండమాన్ దీవులకు వచ్చేసరికి ఒక్క నిమిషం. సో అండమాన్ దీవుల గురించి చూద్దాం. అండమాన్ దీవులకు వచ్చేసరికి ఇవి 10 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 14 డిగ్రీల ఉత్తర అక్షాంశము మరియు 92 డిగ్రీల తూర్పు రేఖాంశము నుంచి 93 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్య విస్తరించి ఉన్నాయి. వీటి మొత్తం విస్తీర్ణము 6596 చదరపు కిలోమీటర్లు. ఈ అండమాన్ దీవులను గ్రేట్ అండమాన్, లిటిల్ అండమాన్గా విభజించవచ్చును. ఓకే, సో గ్రేట్ అండమాన్ దీవులు అంటే ఏంటి? వీటిలో ఉత్తర, మధ్య మరియు దక్షిణ అండమాన్ దీవులు ఉన్నాయి. సో ఉత్తర అండమాన్ దీవులు అంటే ఏంటంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరమైన సాడిల్ శిఖరము అంటే 738 మీటర్లు ఎత్తంట సాడిల్ శిఖరము. అలాగే ఉత్తర అండమాన్ దీవిలో ఉన్న హురియత్ పర్వతాల్లో ఉన్నది. నెక్స్ట్ నిద్రాన అగ్నిపర్వతమైన నార్కోండం ఉత్తర అండమాన్ దీవికి దగ్గరగా తూర్పు దిక్కున ఉన్నది. నార్కోండం అనగా నరక కుండము అని అర్థము, పిట్ ఆఫ్ హెల్. అండమాన్ నికోబార్ ద్వీపాలలో 2వ పెద్ద ద్వీపము. అండమాను నికోబార్ ద్వీపాలలో 2వ పెద్ద ద్వీపము. దీని విస్తీర్ణము 1375 చదరపు కిలోమీటర్లు. ఓకే, ఇది ఉత్తర అండమాన్ గురించి. నెక్స్ట్ మధ్య అండమాన్. ఇది భారతదేశపు దీవులన్నింటిలోనూ కూడా అతి పెద్ద దీవి. 1536 చదరపు కిలోమీటర్లు ఉందన్నమాట మధ్య అండమాన్. అండమాన్ నికోబార్ ద్వీపాలలో పెద్ద ద్వీపము. ఇండియాలో దక్షిణాసియాలో క్రియాశీలకంగా ఉన్న ఏకైక అగ్నిపర్వతము అయిన బారెన్ మధ్య అండమాన్ దీవికి సమీపంలో ఉంది. ఇండియాలోని దక్షిణాసియాలోని క్రియాశీలకంగా ఉన్న ఏకైక అగ్నిపర్వతమైన బారెన్ మధ్య అండమాన్ దీవికి సమీపంలో ఉందంట. నెక్స్ట్ దక్షిణ అండమాన్. అండమాన్ నికోబార్ రాజధాని ఫోర్ట్ బ్లేయర్ దక్షిణ అండమాన్ దీవిలో ఉన్నది. ఇందులో ఎత్తైన శిఖరము మౌంట్ హరియట్ లేదా మౌంట్ మణిపూర్ అంటారనమాట, 365 మీటర్లు. చారిత్రక ప్రసిద్ధి చెందిన కాలాపానీ చెరసాల లేదా అండమాన్ సెల్యులర్ జైల్ ఇక్కడే కలదు. అండమాన్ జైల్ అంటాం కదా, సో అదనమాట. చారిత్రక ప్రసిద్ధి చెందిన కాలాపానీ చెరసాల లేదా అండమాన్ సెల్యులర్ జైలు ఇక్కడే ఉందంట. దీనికి తూర్పున రిచెస్ ద్వీప సముదాయం కలదు. అండమాన్ నికోబార్ ద్వీప సముదాయంలో అత్యధిక జనాభా కలిగిన ద్వీపం దక్షిణ అండమాన్. ఈ మొత్తం అండమాన్ ద్వీపకల్పంలో ఏంటంటే ఎక్కువ జనాభా ఉండేది మాత్రం దక్షిణ అండమాన్లోనే ఉంటారంట. నెక్స్ట్ లిటిల్ అండమాన్. లిటిల్ అండమాన్ అంటే గ్రేట్ అండమాను మరియు లిటిల్ అండమాన్ మధ్య డంకన్ ప్యాసేజ్. ఓకే, డంకన్ ప్యాసేజ్ కలదు. గ్రేట్ అండమాన్కి లిటిల్ అండమాన్కి మధ్య డంకన్ ప్యాసేజ్ కలదన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డిడ్యూనో అని ఇచ్చారు. అండమాన్ ట్రంక్ రోడ్ అట. ఫోర్ట్ బ్లేయర్ను డిగ్లీపూర్ను కలుపు 343 కిలోమీటర్ల జాతీయ రహదారి అండమాన్ ట్రంక్ రోడ్ అట. దక్షిణ అండమాను బర్తాంగు, మధ్య అండమాను, ఉత్తర అండమాను జార్వా రిజర్వ్ గుండా నిర్మించబడిందట ఈ అండమాన్ ట్రంక్ రోడ్. నెక్స్ట్ నికోబార్ దీవుల గురించి. నికోబార్ అనగా దిగంబరంగా సంచరించే మానవులు అని అర్థం అంట. నికోబార్ అంటే దిగంబరంగా సంచరించే మానవులు అని అర్థం. దీని ఉనికి ఏంటంటే 6 డిగ్రీల 45 నిమిషాల నుంచి 10 ఉత్తర అక్షాంశాల మధ్య, 92 డిగ్రీల నుంచి 94 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్య విస్తరించి ఉంది. సో దీనిలో ఉండే దీవులు ఎంత? 22, 1653 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. నికోబార్ దీవుల్లో అతిపెద్ద దీవి ఏంటంటే గ్రేట్ నికోబార్ దీవి. ఇది 1045 చదరపు కిలోమీటర్లు. నికోబార్ దీవుల్లో అతి చిన్న దీవి పులోమిలో. ఇది 1.3 కిలోమీటర్ స్క్వేర్. ఇది గ్రేట్ నికోబార్ దీవుల్లోని లిటిల్ నికోబార్ దీవుల్లో ఉందన్నమాట. ఈ దీవితో పాటు గ్రేట్ నికోబార్లో గల మరొక దీవి కచల్ దీవి అంట. ఓకే, నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరము మౌంట్ తుల్లియర్. నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరము మౌంట్ తుల్లియర్. ఇది 642 మీటర్లు. ఇది గ్రేట్ నికోబార్ దీవులో కలదు. సో మళ్ళీ వీటిని 2 రకాలుగా విభజించవచ్చు. కార్ నికోబార్ దీవులు, గ్రేట్ నికోబార్ దీవులు. ఇవి ఏంటంటే కార్ నికోబార్ దీవులు, గ్రేట్ నికోబార్ దీవులు. చూడండి, అండమాన్ నికోబార్ ద్వీపాలు అని చెప్పేసి ఇచ్చారు.
ఓకే. సో అండమాన్ సుమిత్ర అంటున్నాను, సుమిత్ర కోకో ద్వీపాలు మయన్మార్. సో ఇగండి ఇదంతా కూడా అండమాన్ నికోబార్ ద్వీపాల గురించి అని అండమాన్ సముద్రం అంట. ఓకే. సో పోర్ట్ బ్లేయరు, దిలిజెంట్ జలసంధి, రిచిన్ ఆర్చిపెలాగ్, మధ్య అండమాను, ఉత్తర అండమాను, మధ్య అండమాను, దక్షిణ అండమాను. ఓకే. సో ఇక్కడెక్కడ జైలు ఉండాలి కావాలా మనకి. పిగ్మీలియన్ పాయింట్, ఇందిరా పాయింట్ లేదా పిగ్మీలియన్ పాయింట్, లిటిల్ నికోబార్, కార్ నికోబార్, 10 డిగ్రీల ఛానల్. ఓకే. సో ఇగండి ఇదంతా కూడాను దాని గురించి. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, టిడ్యూనో అని ఇచ్చారు. సెల్యులార్ జైలు లేదా కాలాపాని జైలు ఫోర్ట్ బ్లేయర్లో ఉంది. దీనిని బ్రిటిష్ వారు 1896లో నిర్మించారు. స్వాతంత్రోద్యమ సమయంలో రాజకీయ ఖైదీలను ఇక్కడికి పంపేవారు. ఇలా పంపిన వారిలో ముఖ్యులు వీర్ సావర్కర్, బటుకేశ్వర్ దత్, యోగేంద్ర శుక్లా. 2018 డిసెంబర్ 30న నరేంద్ర మోడీ అండమాన్ నికోబార్ దీవుల్లోని 3 దీవుల పేర్లను మార్చడం జరిగింది. 2018 డిసెంబర్ 10న నరేంద్ర మోడీ అండమాన్ దీవుల్లోని 3 దీవుల పేర్లు మార్చారంట. అవి ఏంటంటే రాస్ దీవిని సుభాష్ చంద్రబోస్ దీవిగా మార్చారు, హెవలక్ దీవిని స్వరాజ్ దీవిగా మార్చారు, నీల్ దీవిని షహీద్ దీవిగా మార్చారు. ఇగోండి జైలు. ఓకే. అండమాన్ జైలు అంటది చూడండి, క్లియర్ కనిపిస్తుంది కదా. అండమాన్ జైలు మనకు అంటుంటారు కదా, అండమాన్ జైలుకి వెళ్ళిపోయారు లేదా అండమాన్ జైలుకి పంపిస్తాము, మాటల్లో కూడా వస్తూ ఉంటుంది కదా. సో అది క్లియర్గా పిక్చర్ అయితే మనకి ఇవ్వలేదు, బట్ నాకు అయినంత వరకు నేను చూపిస్తున్నాను. సరే చూడండి. సో కార్ నికోబార్ దీవులు అంటే 10 డిగ్రీల ఛానల్, 10 డిగ్రీల ఛానల్. కార్ నికోబార్కు ఉత్తర దిశలో అనగా కార్ నికోబార్ మరియు లిటిల్ అండమాన్కు దీవులకు మధ్యగల కలదు. గ్రేట్ నికోబార్ దీవులను లా హెన్చింగ్ దీవులు అని కూడా పిలుస్తారు. మొత్తం భారతదేశ దక్షిణాగ్రము ఇందిరా పాయింట్ లేదా పిగ్మాలియన్ పాయింట్ గ్రేట్ నికోబార్ దీవులోనే ఉన్నది. మొత్తం దక్షిణాగ్రము భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న భారత భూభాగము గ్రేట్ నికోబార్ దీవి. దీనిలో ఎత్తైన శిఖరము తల్లియార్. ఇది నికోబార్ ద్వీప సముదాయంలో ఎత్తైన శిఖరము ఇదే. నికోబార్ ద్వీప సముదాయంలో పెద్ద ద్వీపము 1040 చదరపు కిలోమీటర్లు ఉన్నది గ్రేట్ నికోబార్. 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్ర సునామీ వల్ల తీవ్ర విపత్తునకు గురైంది ఈ ద్వీపమే, గ్రేట్ నికోబారే. దేశంలో అత్యంత దక్షిణాన ఉన్న గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ భారత్లోని 18 బయోస్పియర్ రిజర్వ్లో ఒకటిగా ఉన్నది. దీన్ని యునెస్కో మే 31, 2013న ప్రపంచ బయోస్పియర్ రిజర్వ్లో ఒకటిగా గుర్తించింది. ఓకే. గిరిజన సంక్షేమ విభాగం 2017. అలాగే జాతులు, గిరిజన తెగ నివసించే ప్రాంతము అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఎక్కడ నివసిస్తున్నా, అలాగే జాతి ఏంటి, ప్రత్యేకత ఏంటి, జనాభా ఎంత. ఇగోండి చూడండి, నేను దీన్ని షార్ట్లో మళ్ళీ ఇస్తాను. ఓకేనా. సో ఇక్కడతోటి ఏంటంటే మనకి అండమాన్ దీవులు నికోబార్ దీవుల గురించి అయితే మనకి తెలిసింది. నెక్స్ట్ ఏంటంటే లక్షద్వీపుల గురించి నెక్స్ట్ క్లాస్లోనే మనం చెప్పుకుందాం. ఓకే. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.